తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్కి చెందిన ఐఏఎస్లు సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని డిఓపిటి ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని సవాల్ చేస్తూ క్యాట్లో పిటిషన్ వేసిన సంగతి తెలిసింది. అయితే క్యాట్ సైతం డిఓపిటి ఉత్తర్వులు పాటించాల్సిందేనని, ఐఏఎస్ల కేటాయింపులపై డిఓపిటి ఉత్తర్వులే ఫైనల్ అని చెప్పి క్యాట్ నిన్నే తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ఐఏఎస్లు ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్తో పాటు సృజన హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాము ఏపీకి వెళ్ళమంటూ తెలంగాణలోనే ఉంటామంటూ వాళ్ళు క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో కేంద్రం వారిని సొంత రాష్ట్రాలకు వెళ్ళాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ కేంద్రము ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్కి చెందిన ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వారంతా ఏపీకి వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఐఏఎస్ వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్ తెలంగాణలో పనిచేస్తున్న వీరంతా ఏపీలో రిపోర్ట్ చేయాలని, ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ సృజన తెలంగాణకు రావాలని, అంటే సొంత రాష్ట్రాలకు వెళ్లాలని చెప్పి వారికి ఈ నెల 9న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై తెలంగాణ ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఈ ఆరుగురు వీరు క్యాట్ను ఆశ్రయించారు. డిఓపిటి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలంటూ, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఇటీవలే ఐఏఎస్లు క్యాట్ను ఆశ్రయించారు. అయితే క్యాట్ కూడా నిన్నే తీర్పునిచ్చింది. డిఓపిటి ఆదేశాలను పాటించాల్సిందే, వీళ్ళంతా సొంత రాష్ట్రాలకు వెళ్ళాలని, ఏపీకి వెళ్ళాలని. అయితే క్యాట్ ఇచ్చిన తీర్పును కూడా సవాల్ చేస్తూ ఈరోజు